హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే గుడ్డు తినని వెజిటేరియన్స్ కోసం చూడడానికి ఎగ్లా కనిపిస్తూ అంతకంటే ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 2 నుంచి 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే జార్లోకి 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ కోసం 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను నేను. ఇలా పన్నీర్ తీసుకుని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. పలుకులేని లేకుండా ఈక్వల్గా తురుముకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకుని ఇలాగే ఇది కూడా తురుముకోవాలి. ఇలా 2 తురుముకొని పక్కన పెట్టుకుని ఒకసారి చేతితో అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుకులు లేకుండా స్లోగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా కలిసేలాగా అన్నీ కలుపుకొని చక్కగా ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసం 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు తేమను బట్టి, బంగాళదుంపలో ఉండే తేమ, పన్నీర్లో తేమను బట్టి ఎంత కావాలంటే అంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసేలాగా చపాతీ ముద్దలాగా చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలోంచి 3/4 వంతు గుడ్లో ఉండే వైట్ పార్ట్ కోసం, ఒక 1/4 వంతు ఎల్లో పార్ట్ కోసం పక్కన పెట్టుకుని 1/4 వంతులో కొద్దిగా పసుపు కలుపుకొని ఇలాగా ఎల్లో పార్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. ముందు అన్ని ఎల్లో బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వైట్ పార్ట్లోంచి కొద్దిగా ఉండ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఇలా చేతితో ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఎల్లో పార్ట్ని తీసుకుని ఇలాగా మధ్యలో పెట్టుకుని కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా అంతా రౌండ్గా కవర్ చేసేసుకోవాలి. ఎల్లో పార్ట్ బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకుని చేతితో దీన్ని ఎగ్ షేప్ ఇస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ షేప్ ఇస్తూ ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా అన్ని ఎగ్స్ని తయారు చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుని కొద్దిగా కార్న్ఫ్లోర్ జల్లుకుంటూ దాన్ని ఇలా కార్న్ఫ్లోర్తో కోటింగ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్తో కోటింగ్ చేయడం వలన నూనెలో వేసినప్పుడు ఎగ్ క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా అన్నిటికీ కోటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పౌడర్ ఉంటే శుభ్రంగా దులిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే ఎగ్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్గే వేస్తున్నాను. ముందు ఒక ఎగ్ వేసి తిప్పుకుంటూ రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఎగ్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఇంకో 2 వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇలాగా 2 ట్రిప్ కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్ని ఎగ్స్ తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో కొద్దిగా నూనె తీసేసి మిగతా నూనెలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక గరిటె తీసుకొని స్లోగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 2 కూడా కలుపుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇలా అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుని దీంతో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి యాడ్ చేయడం వలన గ్రేవీ చాలా థిక్గా ఉండి టేస్టీగా ఉంటుంది.
ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలాగా ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే నూనె పైకి తేలింది కదా. ఇలా నూనె కారం అన్నీ పైకి తేలిన తర్వాత ఒకసారి స్పూన్తో చక్కగా అన్నీ కలుపుకుని ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఎగ్స్ అన్నీ ఒకసారి సరి చేసుకుని గ్రేవీ గుడ్ల మీద వచ్చేలాగా కొద్దిగా వేసుకుంటూ కర్రీ మొత్తం సెట్ చేసుకోవాలి. అయితే ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన వెజ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.